హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈ వీడియోలో నేను మీకు తాజా ఖర్జూర పళ్ళలో దాగి ఉన్న ఔషధ విలువల గురించి వివరిస్తాను. మరి ఈ పళ్ళలో పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. వీటిని తీసుకున్నప్పుడు మలబద్ధకం సమస్య కూడా ఇట్టే పోతుందండి. మరి వీటిలో గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసే గుణాలున్నాయి. మరి ఈ ఖర్జూర పళ్ళలో పొటాషియం అధికంగా ఉంటుందండి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేసే ఔషధ గుణాలు ఈ ఖర్జూర పళ్ళలో ఉన్నాయి. అంతేకాదండి, వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అందువల్ల కండరాల పనితీరు అనేది మెరుగవుతుంది. అంత మాత్రమే కాదు కానీ వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుందండి. కాబట్టి ఎముకలు మరియు దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల రక్త కణాల వృద్ధి జరుగుతుంది. కాబట్టి ఎనీమియాతో బాధపడే వారికి తాజా ఖర్జూర పళ్ళనేవి మంచి ఆహారమని చెప్పొచ్చు. అంతేకాదండి, వీటిలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇవి తీసుకున్నప్పుడు శరీరానికి కావలసిన శక్తి వెంటనే అందుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అందువల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి మన శరీరాన్ని ఈ తాజా ఖర్జూర పళ్ళు రక్షిస్తాయనే చెప్పొచ్చండి. వీటిలో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకున్నప్పుడు పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందువల్ల ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలి అని ఆశపడే వారికి ఇవి చాలా మంచి ఆహారం అండి. చెప్పాను కదండీ! వీటిలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, బి కాంప్లెక్స్ అన్ని విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి. అంతేకాదు, ఇందులో ఉండే ఖనిజాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయండి. మరి జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతని మెరుగు చేసే ఔషధ గుణాలు ఈ డేట్స్‌లో ఉన్నాయి అని నిరూపించబడిందండి. వీటిలో విటమిన్ సి అండ్ కెరోటినాయిడ్స్, ఫినాలిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అని చాలా అధ్యయనాల్లో వివరించటం జరిగింది. అంతేకాదండి, వీటిని తీసుకోవటం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఎందుకు అంటారా? వీటిలో విటమిన్ సి ఉంటుంది, కెరోటినాయిడ్స్ ఉంటాయి, ఫినాలిక్స్ ఉంటాయని చెప్పాను కదా! మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి చర్మాన్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతాయండి. అంతేకాదండి, గర్భధారణ సమయంలో ఈ ఖర్జూరాలను తీసుకోవటం చాలా మంచిదండి. ఎందుకు, ఏమిటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చక్కగా వివరిస్తాను. థ్యాంక్ యూ.